మనం ప్రతిరోజు వాడే పాలు, పన్నీర్ నుంచి మొదలుకొని పండ్లు, నూనెలు, మసాలా దినుసులు, చివరికి టూత్ పేస్ట్ల వరకు అన్నీ నకిలీలే. దేశంలో కల్తీ నకిలీ వస్తువుల తయారీ ఇప్పుడు ఒక కుటీర పరిశ్రమలా కాకుండా భారీ స్థాయి నెట్వర్క్లతో కూడిన ఇండస్ట్రియల్ మాఫియాగా రూపాంతరం చెందింది. గత 4 నెలలుగా ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పోలీసులు ఆహార భద్రతా విభాగం FSSAI నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొందరు వినియోగదారులు నకిలీ పన్నీరు, పాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారని FSSAI ఏం చేస్తోందని ప్రశ్నించారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అధికార యంత్రాంగం సంస్థ అధికారిక పత్రాలను అక్రమంగా సర్క్యులేట్ చేస్తున్నారనే ఆరోపణలతో ఆ సోషల్ మీడియా ఖాతాదారులపై FIR నమోదు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను పరిష్కరించాల్సింది పోయి గొంతెత్తిన వారిని భయపెడుతున్నారా అని సామాన్యుల నుంచి నెటిజన్ల వరకు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు పాలు, నెయ్యిలో నీళ్లు లేదా తక్కువ నాణ్యత గల పదార్థాలు కలిపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. ప్రముఖ బ్రాండ్ల పేరుతో అచ్చుగుద్దినట్లు ఉండే నకిలీ ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ కెమికల్స్, సింథటిక్ రంగులను వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తలు కేవలం 10% సమస్యను మాత్రమే చూపుతున్నాయి. అసలు సమస్య ఇంకా భయంకరంగా ఉంది అని ఒక ఉన్నత స్థాయి FSSAI అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 24న ఢిల్లీలోని నజాఫ్గఢ్లో నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున గడువు ముగిసిన హెల్త్ సప్లిమెంట్స్, నిషేధిత డ్రగ్స్ బయటపడ్డాయి. వీటిని అనాధికార పంపిణీ కేంద్రాల ద్వారా జిమ్ సెంటర్లకు యువత సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. కేవలం ఆహారం మాత్రమే కాదు, నిత్యం వాడే టూత్ పేస్ట్లు కూడా నకిలీవి మార్కెట్లోకి వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న నకిలీగాల గుట్టును ఢిల్లీలోని ఆహార భద్రతా అధికారులు రట్టు చేశారు. నకిలీగాలు ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారని ప్రజలే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఢిల్లీలో నకిలీగాలపై జరిగిన దాడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, అంటే కల్తీకి కాదేది అనర్హంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ కల్తీ వస్తువుల ముఖ్యంగా కల్తీ వస్తువుల దందాను చూస్తుంటే మరోసారి దేశవ్యాప్తంగా కల్తీ వస్తువులకు సంబంధించినటువంటి నకిలీ కేటుగాళ్ళు ఏ రకంగా నిత్యావసర వస్తువులను అదేవిధంగా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా దేశ రాజధానిలో ఈనో అదేవిధంగా నెస్కేఫ్ పేరిట నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి నకిలీ ముఠాను ఢిల్లీ పోలీసులు గుట్టురట్టు చేశారు. అదేవిధంగా 20 లక్షల విలువైన వస్తువులను వీరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా మనకు ఓవరాల్గా కనిపించింది. ముఖ్యంగా మధువిహార్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించి 2 అక్రమ యూనిట్లను గుర్తించడంతో పాటు అక్కడ ఫేక్ ఈనో పౌడర్ అదేవిధంగా నెస్కేఫ్ కాఫీ పొడిని తయారు చేస్తున్నట్లుగా
చేస్తున్నట్లుగా అధికారులు తేల్చారు. నకిలీ ఈనో పౌడర్ అదేవిధంగా కల్తీ కాఫీ సాచెట్లను ఉత్పత్తి చేసి వాటిని హోల్సేల్ రిటైల్ ధరలకు పలు ప్రాంతాల్లో మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లుగా తేలింది. మరోవైపు ఈ ఆపరేషన్లో సుమారు 20 లక్షల విలువైన 3 ప్యాకేజింగ్ యంత్రాలు అదేవిధంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి దాదాపు 1,00,000 ఈనో సాచెట్లు, 50,000 కాఫీ సాచెట్లు, అదేవిధంగా 500 కిలోల కాఫీ పొడి, యాసిడ్ డ్రమ్ములు, అదేవిధంగా ప్యాకేజింగ్ రోల్స్, స్టిక్కర్లు, కార్టన్ ఇతర తయారీ సామాగ్రిని ఢిల్లీ పోలీసులు సీజ్ చేసినట్లుగా స్పష్టం చేశారు. మరోవైపు సంబంధిత కంపెనీల ప్రతినిధుల తనిఖీ అనంతరం వాటిని సీజ్ చేశామంటూ కూడా పోలీసులు స్పష్టతనిచ్చారు. ఇక ఆ వస్తువులను తాము తయారు చేయలేదని, అలాగే ఏ లైసెన్సింగ్ ఒప్పందం కింద కూడా తమకు అధికారం లేదని కంపెనీ ప్రతినిధులు కూడా స్పష్టం చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి మొత్తం దాదాపు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ నిందితులు ఢిల్లీలో ముఖ్యంగా మధువిహార్ ప్రాంతంలో 2 ఫ్లాట్లను అద్దెకు తీసుకొని 2 నెలలుగా ఈ అక్రమ కార్యకలాపాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ వస్తువులను సరఫరా చేస్తున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా నకిలీ ఈనో మరియు కాఫీ ప్యాకెట్లు మధువిహార్లో ఈ 2 అక్రమ యూనిట్లపై పోలీసులు దాడి చేసి 1,00,000కు పైగా నకిలీ ఈనో సాచెట్లతో పాటు 50,000కు పైగా నకిలీ నెస్కేఫ్ కాఫీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కల్తీ పన్నీర్ దందా కూడా ముఖ్యంగా రసాయనాలు మరియు రిఫైన్డ్ ఆయిల్స్ ఉపయోగించి తయారు చేసినటువంటి దాదాపు 2,800 కిలోల కల్తీ పన్నీర్ను అధికారులు సీజ్ చేశారు. ఇది ఢిల్లీలోని వివిధ హోటళ్లకు సంబంధించి దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లుగా కూడా అధికారులు తేల్చారు. మరోవైపు నకిలీ మందుల ముఠా ముఖ్యంగా షెడ్యూల్ హెచ్ కిందకు వచ్చే ప్రాణాలను రక్షించే మందులను నకిలీగా తయారు చేస్తూ అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో సుమారు 50 కోట్ల మేర నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ల కుంభకోణం కూడా బయటపడినట్లుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నకిలీ టూత్పేస్ట్ కంజువాలా ప్రాంతంలో ప్రముఖ బ్రాండ్ సెన్సోడైన్ పేరుతో నకిలీ టూత్పేస్ట్ను తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ప్రధానంగా పాత ట్యూబ్లలో అపరిశుభ్రమైన లోకల్ పేస్ట్ను నింపి వాటిని సెన్సోడైన్ పేస్టులుగా ఢిల్లీ వ్యాప్తంగా అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నకిలీ సెన్సోడైన్ పేస్ట్ను అమ్ముతున్నట్లుగా ఈ విచారణలో తేలింది. మరోవైపు ప్రధానంగా ఈ నకిలీ నిత్యావసర వస్తువులు అదేవిధంగా నకిలీకి సంబంధించిన సామాగ్రి దేశవ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్క ఢిల్లీ నగర వ్యాప్తంగానే కాదు, ముఖ్యంగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ నకిలీ వ్యవహారం విస్తరించింది. ప్రధానంగా దీనికి సంబంధించి దీన్ని అరికట్టడానికి ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ప్రస్తుతం 4 ప్రాంతీయ కార్యాలయాలతో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఇది భారతదేశంలో ఆహార పదార్థాల అమ్మకం, ప్యాకేజింగ్ లేదా నిల్వల కోసం ప్రమాణాలు కలిగి ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ సంస్థ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో యూపీఏ ప్రభుత్వం దీన్ని 2006లో ప్రత్యేక చట్టం చేసి ఈ FSSAI సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు ప్రమాణాలు పాటించని కంపెనీలపై ఈ సంస్థ చర్యలు తీసుకుంటూ ఉంటుంది. తాజాగా పెద్ద ఎత్తున ఢిల్లీ నగర వ్యాప్తంగా నకిలీ నిత్యావసర వస్తువులు బయటపడడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి AI సంస్థ ఏం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించడంతో FSSAI అధికారులు రంగంలోకి దిగి దీనిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టతనిచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఈ సంస్థ ఆహార భద్రతకు సంబంధించి అవగాహన కల్పించడం, నియమ నిబంధనలు, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను వివరించడం, అదేవిధంగా అర్హత కలిగినటువంటి ఆహార వ్యాపారాలకు ఆహార లైసెన్సులు మంజూరు చేయడం, అదేవిధంగా కొత్త పాలసీలను రూపొందించడం వల్ల భారత ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తూ కొత్త పాలసీలను నిర్వహించాలి. అదేవిధంగా ఆహార పదార్థాలలోని కలుషితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండాలి. అదేవిధంగా ఆహార రంగం లేదా ఆహార సరఫరాలో జరిగేటువంటి ప్రమాదాలను గుర్తించడం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రధానమైనది. వస్తువుల తయారీలో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ లేదా తయారీ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆహార పదార్థాలతో సమస్యలను గుర్తించడానికి లేదా వివిధ సంస్థలను హెచ్చరించడానికి కూడా FSSAI సంస్థ ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి దేశంలో 4 ప్రధాన ప్రాంతీయ కార్యాలయాలతో ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటూ కూడా నెటిజన్లు
నెటిజన్లు ఫైర్ అయిన పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనపడిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో ప్రధానంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి హయ్యర్ అథారిటీస్ అన్నీ ఢిల్లీ కేంద్రంగానే ఉంటాయి. కానీ ఢిల్లీ నగరంలోనే దాదాపు నిత్యావసర వస్తువులన్నీ కల్తీకి గురి కావడం, అదేవిధంగా కల్తీ ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ఇతర ప్రాంతాలకు సప్లై చేయడం లాంటి అంశాలు వెలుగులోకి చూడడంతో వీటిని వెంటనే అరికట్టాల్సి ఉంది. ప్రధానంగా ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్తో పాటు ఈ ఆహార పదార్థాలు ఏవైతే కల్తీ అవుతున్నాయో వీటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2006లో ఏర్పాటు చేసినటువంటి FSSAI సంస్థ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కఠిన నిబంధనలను అమలు చేయాలంటూ కూడా స్థానికులు అదేవిధంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా నిత్యావసర వస్తువులతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలు అబ్బురపోయే విధంగా ఒక్క వస్తువుకు పరిమితం కాకుండా నకిలీ ఇనో ప్యాకెట్లు, కాఫీ ప్యాకెట్లు, అదేవిధంగా కల్తీ పన్నీర్, అదేవిధంగా నకిలీ మందులు, ప్రజలు రోజువారీగా వాడేటువంటి మెడిసిన్కి సంబంధించి, అదేవిధంగా నకిలీ టూత్పేస్ట్, ఇట్లాంటి అన్ని వస్తువులు కూడా కల్తీకి గురైన పరిస్థితి మనకు ఓవరాల్గా ఢిల్లీలో వెలుగు చూస్తుంది. దీనిపై వెంటనే అధికార యంత్రాంగంతో పాటు కేంద్ర థ్యాంక్ యూ. మరోవైపు భాగ్యనగరం సైతం ఇప్పుడు కల్తీ మాఫియాకు అడ్డగా మారుతుంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో మనం తినే ప్రతి మెతుకు, తాగే ప్రతి చుక్క విషతుల్యమవుతోంది. నగరంలోని శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీ నగర్, కుత్బల్లాపూర్, రాజేంద్ర నగర్ కేంద్రాలుగా ఈ వైట్ పాయిజన్ దందా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కేవలం మురికివాడల్లోనే కాదు, పాష్ ఏరియాల్లో కూడా సూపర్ మార్కెట్లలో దొరికే బ్రాండెడ్ వస్తువుల్లోనూ నకిలీలు తిష్టవేశాయి. హానికరమైన యాసిడ్లతో పన్నీరు తయారు చేయడం, రంగులు కలిపిన మసాలాలు, కల్తీ నూనెలతో హోటళ్లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పండగ వస్తే చాలు ఈ నకిలీ రాయలు గల్లీలో నెయ్యి, స్వీట్ల పేరిట విషాన్ని పట్టిస్తున్నారు. అధికారులు దాడులు చేస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా ఈ గ్యాంగులు మాత్రం అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.